హనుమాన్ మూవీ కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసింది. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ మూవీ హిందీ బెల్ట్లో ఇప్పటికే కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ మూవీ ఇప్పటికే 250 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసింది. హిందీలోనూ 50 కోట్లకు చాలా క్లోజ్గాను ఉంది. ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్లో వచ్చినటువంటి కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ హిందీలో 44 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు హనుమాన్ మూవీ 17 రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సూపర్ హీరో హిందీ వర్షన్ మూవీ 17 రోజుల్లో 44.44 కోట్లు రాబట్టింది. ఇప్పుడిక 50 కోట్ల మార్కు వైపు దూసుకెళ్తుంది. అంతేకాదు హిందీ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీస్లో 10వ స్థానంలో నిలవడం విశేషం. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీనితో తెలుగుతో పాటు హిందీలోనూ మంచి వసూళ్లు సాధిస్తూ వస్తుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కూడా హనుమాన్ సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డు బ్రేక్ చేసిన హనుమాన్ మూవీ ఇక ఇప్పుడు కాంతారా రికార్డ్ వైపు కన్నేసింది. ఇక ప్రస్తుతం హిందీ మార్కెట్లో 44.44 కోట్లతో హనుమాన్ 10వ స్థానంలో ఉంది. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి కాంతారా ఏకంగా 80 కోట్లతో చాలా ఎత్తులో ఉంది. అయితే ఈ రికార్డ్ బ్రేక్ చేయడం చాలా కష్టంగానూ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ G5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 2వ వారం అంటే థియేటర్లో రిలీజ్ అయిన సుమారు 2 నెలల తర్వాత కానీ డిజిటల్ ప్రీమియర్ రావడం లేదు. ఇక హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ 2025లో రానున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పారు. ఇంకా జై హనుమాన్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.